అమెరికా పర్యటనలో బిజీగా గడిపారు. చివరి రోజున ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలపై మోదీ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని మోదీ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైన పలు దేశాధినేతలతో మోదీ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గతంలో ఉక్రెయిన్ పర్యటనలో చేసుకున్న ఒప్పందాలపై చర్చించిన ఇరు దేశాధినేతలు వాటిని అమలు చేసే దానిపై చర్చించారు. ఇక ఉక్రెయిన్ కు తన సాయం కొనసాగుతుందని మోదీ హామీనిచ్చారు. ఇక పాలస్తీనా అధ్యక్షుడితో భేటీ అయిన మోదీ ఇజ్రాయెల్ దాళ్లతో తీవ్రంగా నష్టపోయిన గాజాను ఆదుకుంటామని స్పష్టం చేశారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. మానవాళి విజయం సమిష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదన్నారు. ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సులో మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసాతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలని, అప్పుడే అవి ఫలిస్తాయని మోదీ సూచించారు. ప్రపంచ మానవాళిలో 6వ వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరపున వారి గళాన్ని వినిపిస్తున్నా అంటూ సాగిన 5 నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు నమస్కారం. ప్రపంచ మానవాళిలో 6వ వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరపున వారి గళాన్ని వినిపిస్తున్నా అంటూ సాగిన 5 నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్ స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవని, నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలని మోదీ పిలుపునిచ్చారు. మానవాళి సంక్షేమానికి, ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని, సంక్షేమ సుస్థిర అభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తి చేశామన్నారు. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ప్రకటించారు. ఇక ఈ సదస్సుకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రారంభోపన్యాసం చేశారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఆయన ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివర్ణించారు. సరైన సంస్కరణలతో పనితీరును సరిచేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ప్రస్తుతం పలు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగిందన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్ర అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి భద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావితరాలు, అంతర్జాతీయంగా పాలనా తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందంపై దృష్టి సారించింది. ఐరాస సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉక్రెయిన్లో నెలకొన్న యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్ మద్దతుగా ఉంటుందని మోదీ తెలిపారు. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో తాను భేటీ అయ్యానని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఉక్రెయిన్లో నెలకొన్న యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు అక్కడ శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఉంటుందని తెలిపాను అంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తోనూ మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని మరోసారి మోదీ స్పష్టం చేశారు. ఇక ఈ సదస్సుకు వెళ్లిన మోదీ కువైట్ రాకుమారుడు షేక్ షబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కేపీ శర్మా ఓలీతో సమావేశమయ్యారు.